వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో క్యాన్సర్ చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉన్న సమస్య ఇది. ఒకప్పుడు బీపీ షుగర్లు ఎలా వచ్చాయో క్యాన్సర్ కూడా అలా వస్తుందని చెప్తూ ఉన్నారు. అసలు ఏంటి క్యాన్సర్, ఎందుకు ఇంతలా విస్తరిస్తూ ఉంది, క్యాన్సర్ రావడానికి ప్రధానమైన కారణాలు ఏంటి, మరి ఎలాంటి ఫుడ్స్ అండ్ జీవన విధానం ఉంటే కనుక మనం క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చు, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా ట్రైనర్ అండ్ డైటీషియన్ నందిత గారు. మేడం నమస్తే అండి. జనరల్గా మన లైఫ్ స్టైల్ బాగుంటే, జీవన విధానం బాగుంటే అనారోగ్య సమస్యలు రావని చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు అది లేదు, సెడెంటరీ లైఫ్ అయిపోయింది. ఫుడ్స్ కూడా రకరకాల ఫుడ్స్ తింటూ ఉన్నాము. సో మనకి షడ్రుచులు ఏవైతే ఉంటాయో దానిని మించి ఇంకో రుచి ఏదో ఉంది, దాన్ని తీసుకుంటూ ఉన్నాము. రకరకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. క్యాన్సర్ కూడా ఇలాంటి లైఫ్ స్టైల్ బాగాలేకపోవడం వల్లే వస్తుందని చెప్తున్నారు. సో క్యాన్సర్ రావడానికి ప్రధానమైన కారణాలు ఏంటి, ఎలాంటి ఆహారాలు తీసుకుంటే క్యాన్సర్ వస్తుంది, క్యాన్సర్ రాకూడదు, ఆరోగ్యంగా ఉండాలంటే మన జీవన విధానం అనేది ఎలా ఉండాలి? సో ఏంటంటే ఇప్పుడు మనము వరల్డ్లో సెకండ్ లీడింగ్ ప్లేస్లో అనమాట. డెత్ కేసెస్లో ఎక్కువగా సెకండ్ ప్లేస్లో ఏంటంటే క్యాన్సరే ఉంది. క్యాన్సర్తో చనిపోయే వాళ్ళ కౌంట్ వరల్డ్ వైడ్ ఎక్కువగా అయిపోతుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, జీన్స్ కానివ్వండి, లైఫ్ స్టైల్ చేంజెస్, చాలా మెయిన్ రీజన్స్. కంటామినేటెడ్ ఫుడ్, కంటామినేటెడ్ వాటర్, చాలా రీజన్స్ ఉన్నాయి. అండ్ అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ప్రకారం, రీసెంట్గా అయితే ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. దాని ప్రకారం అంటే ఏంటంటే 2050 బై 2050 కల్లా 77 పాపులేషన్ వరల్డ్ వైడ్ సఫర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి క్యాన్సర్తో. జస్ట్ అంటే మన లైఫ్ స్టైల్ కానివ్వండి, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, పొల్యూషన్, ఫ్రీ రాడికల్స్ మనకి మన హెల్త్ మీద ఎంత ఇంపాక్ట్ చేస్తున్నాయో మనము దీని ద్వారా మనము తెలుసుకోవచ్చు. క్యాన్సర్ రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి. మెయిన్ వచ్చి జీన్స్ కూడా రీజన్. ఎవరికైనా మన పేరెంట్స్కి ఎవరికైనా ఉన్నా సరే అది మనకి హెరిడిటరీగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే డిఎన్ఏ మోడిఫై అయి ఉంటుంది కాబట్టి, డిఎన్ఏ డ్యామేజ్ అయి ఉంటుంది కాబట్టి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పట్లో అయితే, ఈ జనరేషన్లో అయితే మనకి ఎక్కువగా రావడానికి కారణం ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, మనం తీసుకునే ఫుడ్ హెల్దీగా లేకపోవడం అండ్ కంటామినేటెడ్ వాటర్ అండ్ ఫుడ్. సో ఎన్విరాన్మెంటల్ చేంజెస్ అంటే మనకి పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. అండ్ బికాస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ వల్ల 17 to 18% వరకు మనకి లంగ్ క్యాన్సర్స్ అనేటివి ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే పొల్యూషన్. అండ్ దీంతో పాటు మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ కానివ్వండి, నాట్ ఓన్లీ ప్రెగ్నెంట్ లేడీస్, మిస్క్యారేజెస్ ఎక్కువ అవుతున్నాయి. 17 to 18% మిస్క్యారేజెస్ ఎయిర్ పొల్యూషన్ వల్ల అవుతున్నాయని రీసెంట్గా ఒక స్టడీ కూడా మనకి ప్రూవ్ చేసింది అనమాట. సో ఈ పొల్యూషన్ వలన మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దీంట్లో మెయిన్ వచ్చి క్యాన్సర్. సో లంగ్ రిలేటెడ్ క్యాన్సర్స్ ఇలాంటివన్నీ ఎయిర్ పొల్యూషన్ వల్ల వస్తాయి. అండ్ మనం తీసుకునే ఫుడ్ కానివ్వండి, ఎక్కువగా అర్బన్ ఏరియాస్లో కంటామినేటెడ్ ఫుడ్, కంటామినేటెడ్ వాటర్ ఎక్కువగా ఉంటుంది. మనం తీసుకునే వాటర్ కరెక్ట్గా ఉండవు, హార్డ్ కెమికల్స్ ఇవన్నీ ఎక్కువగా మిక్స్ అయి ఉండడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే జస్ట్ మన డిఎన్ఏ స్ట్రక్చర్ అనేది మనకు డ్యామేజ్ అవుతుంది కాబట్టి. అండ్ దీంతో పాటు ఫ్రీ రాడికల్స్ అని మన బాడీలో ఎలా వస్తాయి అంటే పొల్యూషన్ కానివ్వండి, పెస్టిసైడ్స్ యూస్ చేసిన ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వలన, ఎయిర్ పొల్యూషన్ వలన, అండ్ సర్టన్ టైప్ ఆఫ్ కెమికల్స్ మనం యూస్ చేస్తుంటాం. కొంతమంది ఎక్కువగా బాడీ పర్ఫ్యూమ్స్ కూడా యూస్ చేస్తుంటారు. దాంట్లో కూడా కొన్ని దాంట్లో హార్డ్ కెమికల్స్ ఉంటాయి. సో ఇవి కూడా క్యాన్సర్కి మెయిన్ కాజ్ అనమాట. అండ్ రేడియేషన్, అండ్ ఎక్కువగా కెమికల్ ఫ్యాక్టరీస్లో వర్క్ చేసే వాళ్ళకి కానివ్వండి, అండ్ ఎయిర్ పొల్యూషన్ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఎయిర్ పొల్యూషన్కి ఎక్కువ తిరిగినా సరే మనకి లంగ్ రిలేటెడ్ క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి. దీంతో పాటు మెయిన్ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అయిపోవడం. ఈ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అవ్వడం వలన కూడా మనకి మన గట్ అనేది కంప్లీట్గా మనకి ఖరాబ్ అయ్యి, దీనివల్ల కూడా మనకి మన గట్ డ్యామేజ్ అవ్వడం వలన కూడా మనకి మన స్ట్రక్చర్, మన డిఎన్ఏ కానీ మన సెల్స్ కానీ డ్యామేజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ ఫ్రీ రాడికల్స్ని మన బాడీలో మనము రాకుండా చూసుకోవడానికి అండ్ ఫైట్ చేయడానికి వి రిక్వైర్ యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్స్ అనేటివి ఎక్కువ తీసుకోవడం వలన మనము కనీసం 40 to 50% వరకు ఫ్యూచర్లో క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. సో క్యాన్సర్ రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి. అది మనము చెప్పలేము. జీన్స్ రావచ్చు, ఇంకా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా కూడా రావచ్చు, మనం చెప్పలేము. బట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా. సో మనం ప్రివెన్షన్ అనేది చేసుకోవచ్చు. సో ప్రివెన్షన్ చేసుకోవాలంటే డెఫినెట్లీ ఫస్ట్ మన లైఫ్ స్టైల్ మనం చేంజ్ చేసుకోవాలి. లైఫ్ స్టైల్ అంటే డెఫినెట్లీ ఎక్సర్సైజ్ ఉండాలి,
దీంతో పాటు మెడిటేషన్ ఇలా చేసుకోవచ్చు, మన స్ట్రెస్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి. దీంతో పాటు ఫుడ్ హ్యాబిట్స్, మనం తీసుకునే ఫుడ్లో ఎక్కువగా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువగా ఉండాలి. వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే మన బాడీకి కావాల్సిన ఆల్ న్యూట్రియంట్స్ వస్తాయి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనము ఫ్రీ రాడికల్స్ అనేటివి మన బాడీ నుంచి రిమూవ్ చేయొచ్చు అనమాట. కాబట్టి మనం తీసుకునే ఫుడ్లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువగా ఉండాలి. అవి కూడా ఇప్పుడు మనకి ఆర్గానిక్ దొరుకుతాయని చెప్పలేము, బట్ బెటర్ మనం తీసుకునే కొద్దిగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ పొమగ్రెనేట్ అనుకోండి, పొమగ్రెనేట్ కొద్దిగా ఎక్స్పోజింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి అలాంటివి తీసుకోవచ్చు. అండ్ పొమగ్రెనేట్ లో మనకి వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. సో వైటమిన్ సి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అనమాట. సో అది మనకి మన బాడీలో ఫ్రీ రాడికల్స్ ని కంప్లీట్ గా ఎలిమినేట్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. కాబట్టి మనం తీసుకునే ఫుడ్ లో జామ పండు కానివ్వండి, పొమగ్రెనేట్, ఎనీ ఫ్రూట్ అండ్ వెజిటేబుల్స్ పర్సంటేజ్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే మనకి ఏజ్ పెరిగే కొద్దీ 50 years దాటిన తర్వాత ఉమెన్లో అయితే ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్, మెన్లో అయితే ప్రోస్టేట్ క్యాన్సర్ ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పుడైతే చాలా మందికి అయితే ఈ క్యాన్సర్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకంటే ఏజ్ కూడా ఒక ఫ్యాక్టర్ అనమాట. ఏజ్ పెరిగే కొద్దీ కూడా మనకి క్యాన్సర్స్, కొంతమందిలో క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనకి ఏజ్ రిలేటెడ్ క్యాన్సర్స్ కూడా కంట్రోల్ చేయడానికి అండ్ ప్రివెంట్ చేయడానికి మనము ఇప్పటి నుంచే మనం తీసుకునే ఫుడ్లో మోడిఫికేషన్ అనేది డెఫినెట్లీ ఉండాలి. అండ్ కొన్ని కెమికల్స్, హార్ష్ కెమికల్స్ అనేటివి యూజ్ చేస్తూ ఉంటారు. మనం యూజ్ చేసే కాస్మెటిక్స్ కానివ్వండి, కొన్ని కాస్మెటిక్స్ కూడా నాట్ గుడ్. అండ్ ఎక్స్పోజర్ టు సన్, ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం సన్కి, సన్ స్క్రీన్ యూజ్ చేయకుండా, దానివల్ల కూడా ఎక్సెస్ రేడియేషన్. ఎందుకంటే మనకు ఓజోన్ పొర తగ్గుతూ ఉండే కొద్దీ దట్ హార్డ్ రేజ్ అనేటివి మనకి డైరెక్ట్గా మన స్కిన్ని టచ్ అవుతాయి. కాబట్టి అది కూడా హెల్దీ కాదు. కాబట్టి బయట వెళ్ళినప్పుడు ప్రికాషన్స్ తీసుకోవాలి. దీంతో పాటు మనం తీసుకునే ఫుడ్ అనేది ఇంపార్టెంట్. అండ్ మెయిన్ ఎక్కువగా క్యాన్సర్ ఈ జనరేషన్లో ఎక్కువ రావడానికి కారణం ప్యాకేజ్డ్ ఫుడ్స్, ప్రిజర్వేటివ్ ఫుడ్స్, దాన్ని యూజ్ చేసే కెమికల్స్ వల్ల, ప్యాకేజ్డ్ ఫుడ్స్, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఎక్కువగా క్యాన్సర్స్ రావడానికి మెయిన్ రీజన్ ఇది. సో ప్యాకేజ్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ప్రిజర్వేటివ్ ఫుడ్స్, మనం తీసుకునే ఫుడ్లో మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ కరెక్ట్గా లేకపోవడం, అంటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తక్కువ తీసుకోవడం, హోల్ గ్రెయిన్స్ తక్కువ తీసుకోవడం, రిఫైన్డ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం, ఇవన్నీ మనకి క్యాన్సర్ అనేది ఎక్కువగా వస్తుంది. అండ్ మెయిన్ ఒబేస్ పీపుల్, ఉండవలసిన వెయిట్ కన్నా ఎక్సెస్ వెయిట్ ఉంటారు చూడండి, వాళ్ళకు కూడా కొద్దిగా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఎందుకంటే దానివల్ల కూడా ఎక్సెస్ వెయిట్ వల్ల కూడా మనకి సెల్ డ్యామేజ్ అనేది ఉంటుంది. కాబట్టి క్యాన్సర్ కొంతమందికి వస్తుంది. చాలా రీజన్స్ ఉన్నాయి క్యాన్సర్ రావడానికి, ఇవి మెయిన్ రీజన్స్. మెయిన్ వచ్చి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అయితే ఫుడ్ హ్యాబిట్స్ ఒకటి, అండ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్, అండ్ ల్యాక్ ఆఫ్ ఇంటేక్. మన ఇంటేక్లో మనకి ఎక్కువగా మన బాడీకి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఫుడ్స్ తక్కువ తీసుకోవడం, అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తక్కువగా తీసుకోవడం, ఇవన్నీ మెయిన్ రీజన్ క్యాన్సర్. ఖచ్చితంగా అండి, చాలా చక్కగా చెప్పారు. ప్రివెంట్ చేయడం ఎలాగంటే మనం హెల్దీ డైట్ అనేది ఉండాలి, హెల్దీ లైఫ్ స్టైల్ అనేది కూడా ఉండాలి. ఏ విధంగా చేస్తే ప్రివెంట్ చేయొచ్చు, ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలంటే జంక్ ఫుడ్స్, ఏదైతే చాలా రోజులు నిల్వ ఉండే పదార్థాలు ఉంటాయి వాటిని అన్నింటిని కూడా ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది అసలు ఉండకూడదు. సో చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ఖచ్చితంగా అందరు ఫాలో అవ్వాలని కోరుకుందాం. మీరు అన్నట్లుగానే క్యాన్సర్ అనేది విస్తరిస్తూ ఉంది. ఎక్కడో మనకు తెలిసిన ఫ్యామిలీస్లో ఎక్కడో చోట రోజు ఒకటైనా వింటూ ఉన్నాము క్యాన్సర్ ఉందని. సో ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం. ధన్యవాదాలు.